ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ సినిమా తీయడానికి సాధించారు. అందరికీ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్గా చేశారు. అది వెంకటేశ్వర్ కానీ లేకపోతే నరేష్ గారు కానీ మిగతా యాక్టర్స్ అందరూ కూడా కొంత పేరు మర్చిపోయినా కానీ సో అందరికీ నిజంగా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అంటే అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినప్పుడు కూడా డైరెక్టర్ అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి, అంత బాగా చేయించేలాగా. సో అట్లా కెమెరా సతీష్ కానీ ఫెంటాస్టిక్, తన వర్క్ చాలా బాగుంది. అట్లాగే అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు. లేదా ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడ్యూసర్ అంటే కథను నమ్మి సినిమా చేయాలి అనేటువంటి చాలా మందికి వాళ్ళ కథను చెప్పాలి అని డైరెక్టర్స్ ఉంటుంది. కానీ ఒక నిర్మాతకు కూడా మంచి కథ చెప్పాలన్న తాపత్రయం రాజేష్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అట్లాంటి అందుకే రాజేష్ సక్సెస్ ఇవ్వగలుగుతున్నాడు. కంగ్రాట్స్ రాజేష్. అట్లాగే శివ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా రవి నాకు అభింగి ఫిలిమ్స్ మింగి దుబాయ్ సినిమా చేసినప్పుడు రవి అలా ఉండేవాడు అనిపించాడు. సో తనకు చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ కామెడీ, తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు. తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ అన్నప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, నేను మనకు కూడా చెప్పాను. సో ఫెంటాస్టిక్గా అంత పెద్ద షార్ట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్ట్రాగా చేశాడు. ఈరోజు ఇంత సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ వేదిక పైన చూడడం చాలా సంతోషంగా ఉంది. ధీరజ్ గారు ఇక్కడ వేదిక పైకి రావాల్సిన రాజేష్ గారి ఫ్రెండ్ ధీరజ్ గారు, ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఎస్ ప్లీజ్. Thank you so much, Sinu Edgar sir, once again for joining this event and making it more special for us. Thank you so much. So yes, మరి ఇప్పుడు మైక్ నేను మా మైకేల్ జాక్సన్ గారికి ఇచ్చే ముందు నరేష్ గారు ఇప్పుడు మాకు మూన్ వాక్ చేస్తారనమాట. అయితే ఈసారి నరేష్ గారు మాత్రమే కాదు, ఇంత ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత మాకు అలీ గారు, కిరణ్ గారు, సాయి కుమార్ గారు అండ్ మా డైరెక్టర్లు అందరూ జాయిన్ అయ్యి ఒక మూన్ వాక్ స్టెప్. సార్ మీరే మా లీడ్, మైకేల్ జాక్సన్ ముందుకు రావాలి. ఎస్, కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్. నాకు నరేష్ గారే లీడ్. లఘు ప్రసంగాలు అవసరం. భోజనాల వేళ నిండు భోజనం కేరారు. నిజంగా ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫిలిం మేకింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్ అంతవరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదులుదామంటే సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరంటే ఇష్టం, గాలిపటం ఎగరేస్తుంటే. కానీ దాని దారం మాంజా అంటాం అడ్రస్. ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది, గాలిపటాలని వస్తుంది. అలాంటి సినిమా ఇదండి కేరన్. మూల స్తంభం మూలం నాని కథ చెప్పాడు, హక్ చేసుకున్నాం. టైటిల్ ఏంటమ్మా నాకు కే ర్యాంప్ అన్నాడు. కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడవచ్చి చెప్పాడు. ఇది గన్ షాట్ హిట్ అన్నా, బ్లాక్ బస్టర్ అన్న. ఆల్సో ఈస్ మేడ్ ఇట్ లాంగ్ వే టు గో. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ బ్లాక్ బస్టర్ నాని. లవ్ యూ సో మచ్. ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్. వాట్ ఏ పర్ఫార్మెన్స్. నిజంగా అండి, థియేటర్లో నేను నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను. ఒక ఆడియన్స్గా చూశానండి. ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు, ఓ ప్రొడ్యూసర్గా చూడలేదు, ఇండస్ట్రీగా చూడలేదు.
పర్ఫార్మెన్స్ ఇస్ గివెన్ అండి. యూఆర్ గోయింగ్ పాన్ ఇండియా డార్లింగ్. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా. బ్లాక్ బస్టర్ ఫస్ట్ చెప్పాను కదా, యుక్తి ఫస్ట్ థియేటర్ లేచి యూ అరైవ్డ్ అని చెప్పారు. ఇట్స్ ద ఫస్ట్ వర్డ్ ఐ సెడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అరైవ్డ్. పేరు మాస్టర్ కేసు కన్నా సీత ఎవ్రీబడి. అండ్ ప్రత్యేకంగా అండి ఒక్కొక్క టెక్నీషియన్ గురించి చెప్పాలంటే కనీసం 2-3 నిమిషాలు చెప్పొచ్చండి. ఇట్ ఈస్ అ సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ అండి. సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్, ఫ్రమ్ డైలాగ్స్ రవి టు చోటా కే ప్రసాద్ గారు, ఎడిటింగ్ టు చేతన్ బరాజ్ వద్ద మ్యూజిక్ టు అవర్ సతీష్ రెడ్డి మూడ్స్ కన్వే చేశాడండి. ప్రతి ఇట్స్ సింఫనీ ఆఫ్ సింపుల్ అన్ని అనన్య చాలా అందంగా చెప్పించాడు. అందుకని చెప్పలేదు. ఇట్స్ సింఫనీ ఆఫ్ ఫిట్టింగ్ అండి. ఇట్స్ సెలబ్రేషన్ మూడ్ అండి. నిజంగా పేరు ఒక్కొక్కడికి అప్పాజీ గారు మొత్తాన్ని కేరాం పాడించారు. ప్రొడక్షన్ ఎక్కడున్నారు మీరు? మీరు చూస్తే భయపడతారండి. అక్కడికి అప్పాజీ గారు, శివ గారు, ఫైనల్గా మా ఆర్టిస్టులు అందరికండి, సాయి మా మిత్రుడు 52 ఏళ్ళ నాకు 54 ఏళ్ళు సినిమాలో కొంచెం. బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగులు వేసుకుని తిరిగాం. ఒకటే లాగులు కాదు, వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం. ఒకటే సైకిల్లో తిరిగాం. సో ఎనివే సంతోషం. పేరు అందరు ఎవరైనా మిస్ అయిపోయారండి. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరున అందరు డైరెక్టర్స్కి. ఫైనల్గా ప్రొడ్యూసర్ అండి, 54 ఏళ్ళ అనుభవంలో అండి కనీసం 300 మంది ప్రొడ్యూసర్లు చూసుంటారండి. సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే, చేపలు ఒకరొకరు మొహం చూసుకోవాలి. నాకు గుర్తుండి ఏదో ఒకటి అలా, అది కూడా పేరు గుర్తు రావట్లే, ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్పి రాలేదండి. నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్పి రాలేదండి. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి. సామాజిక గమన నిజంగా నాకు 20 చూపించారు, ఇది 30, నెక్స్ట్ 40. అది నిజంగా అండి. ఆర్టిస్టులు అంటే యాక్టర్స్ కాదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్. కవులు పారితోషికంతో పాటు లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది మనసుతో పనిచేస్తారు. అది లేనప్పుడు పనిచేయాలనిపించదండి, కానీ పనిచేయాల్సి వస్తుంది. కానీ చేస్తాం. అన్ని త్వరలో మర్చిపోతాం, ఎందుకంటే సినిమా కొత్త, అన్ని స్టార్ట్ అయిపోతారు. కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ మంచి మూవీలో పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి, శివ గారు ప్రతి పేరున థ్యాంక్ యూ అండి. రియలీ లాస్ట్ ఒకటి చెప్తానండి. ఈ సినిమా లేస్తూ ఎంఐకి చెప్పాను అరైవ్డ్ అని. కిరణ్ ముందున్నాడు అది సీట్లో. తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను. బయటికి వస్తుంటే కారులో 1-2 రివ్యూస్ చూస్తే కొంచెం మనసు చూకనింది. ఎందుకంటే నా జడ్జిమెంట్ కూడా తప్పైందా అని క్వశ్చన్ మార్క్. కానీ అండి మధ్యాహ్నానికండి వెళతామనండి అన్ని రివ్యూస్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రివ్యూవర్స్. ఇది ఇండివిజువల్ మైండ్స్తో మనం రాస్తామండి రివ్యూస్. ఇది ఫ్యాక్ట్. మన మైండ్కి ఏం తోస్తే అదే రాస్తాం. అది అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. బట్ మధ్యాహ్నానికి దాని రూపం మారిపోయిందండి. జనాలు బ్లాక్ బస్టర్ చేశారండి. రివ్యూస్ కూడా చాలా మందికి థ్యాంక్స్ అండి. ఇట్స్ అ పీపుల్స్ హిట్ అండి. ఇట్స్ అ పీపుల్స్ హిట్. ఐ థ్యాంక్ ద పీపుల్ ఫ్రమ్ అవర్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ హాస్య అండ్ రుద్రాజ్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ సార్. మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ విత్ కిరణ్ గారు అండ్ మీరు హాస్య మూవీస్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్స్ అనగానే వెనకాల లేయర్లోకి వెళ్ళిపోయినటువంటి సాయి కుమార్ సార్ నిజంగా కే ర్యాంప్ సినిమాలో ఫన్ తో పాటు ఒక వాల్యూని కూడా యాడ్ చేసినటువంటి మీ క్యారెక్టర్ మాకు చాలా అద్భుతంగా నచ్చింది. సో ప్లీజ్ సార్. శుభ మధ్యాహ్నం. B for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు. సో ఆ 4వ సింహాలకి సెల్యూట్ చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈరోజు కే ర్యాంప్ని బ్లాక్ బస్టర్ చేసిన
ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, మీ అందరికీ వందనం, అభివందనం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ చేశాం కానీ ప్రతి సినిమా భయంగానే ఉంటుంది. నాకు గుర్తుండి చేతన్ భరద్వాజ్ తను రీ రికార్డింగ్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను. దానికి కారణం ఏంటంటే నేను కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ సినిమా. ఈ నాని, సతీష్, కృష్ణార్జున్ లాగా వాళ్ళ మైండ్లో కిరణ్కి వీళ్ళ ముగ్గురు నిజంగానే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఏం కావాలో చేసేవారు, మా చేత చేయించుకునేవారు. బట్ స్టిల్ వెరీ కూల్, చాలా సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు. సో ఈ ప్రాసెస్లో ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ కానీ వెయిటేజ్ ఎక్కువ. ఈవెన్ ఆ ఎండ్ సీను క్లైమాక్స్లో కార్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నాని అడిగాను, నాని కిరణ్ చేశాడా అని. ఎందుకంటే నీ చూద్దామని నా ఫీలింగ్, నేను చూసి నాకు చేద్దాం. నువ్వు చేయలేదన్నది ఇంకా. సో నువ్వు తప్పకుండా ఇలాగే చేస్తావు, ఎంతైనా అబ్బాయి కదా అనుకుని ఏదో చేసాం. అది ఈరోజు భగవంతుడి దేవుడు కనెక్ట్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అసలు ఆ క్యారెక్టర్ నా కొత్త. ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండేది. కానీ ఈవినింగ్ నేను కూడా ఓకే, ఇక కిరణ్ని మా శ్రీధర్ని నమ్మి ఇక నేను చేసాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మర్ది కప్పు చెప్పాను. నా బామ్మర్ది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు, సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా, అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని. సో హ్యాపీ. ఎందుకంటే కిరణ్ నాకు నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం. ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని. సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ వండర్ఫుల్ టీమ్. సో నాని కానీ, సతీష్ కానీ, చేతన్ కానీ, చోటా కానీ అందరూ, మా రవి రైటర్ ఆయన కూడా నేను మెసేజ్ పెడుతున్నప్పుడు ఆ డైలాగ్ చిన్నదే కానీ భలే కనెక్ట్ అయింది, వాళ్ళ అమ్మాయి బతుకుంటే. సో సెంటిమెంట్గా నాకు మంచి ఆవిడతో చాలా సూపర్ హిట్లు చేశాను. సౌందర్య గారి ఫోటో పెట్టి ఇదిగా మీ మిస్ సౌందర్య ఆల్సో. సో ఆవిడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి. అలాగే షీ లుక్స్ లవ్లీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే సో అనన్య ఇప్పుడే చెప్తున్నాడు, డాక్టర్ శ్రీకర్ అని మీ కజిన్ అవుతారు కదా, బ్రదర్ అవుతారు. ఆయన కూడా వైజాగ్ నుంచి మెసేజ్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ డాక్టర్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, నార్మల్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ గెటింగ్ వెరీ గుడ్ మెసేజెస్ అన్నమాట. సో అందరికీ రీచ్ అయింది. ముఖ్యంగా నేను టెన్షన్ అయిపోతున్నా, మార్నింగ్ ఆ రోజు రిలీజ్ అవుతుందని తెలిసింది, ఆల్ ద బెస్ట్ పెట్టాను టీం అందరికీ. సో నైట్ ఆది అమెరికా వెళ్ళి ఆది ఇప్పుడే చూపించాం మన వాళ్ళకి. అక్కడి నుంచి మెసేజ్ పెట్టాడు, నాన్న నైట్ షో నుంచి బాగా పికప్ అయింది, మీరే గెలిచారు నాన్న, కిరణ్ యాజ్ వన్ అగైన్ అని. సో నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంథింగ్ లైక్ నరేష్ కానీ, నేను కానీ, ఆలీ కానీ, మేమందరూ 55 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, ఆలీ వాళ్ళ పేరెంట్స్ కానీ, అందరినీ అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీలో ఎన్నో అన్నీ చూసాం. బట్ స్టిల్ ఆ ఎవ్రీ ఫ్రైడేస్ అగైన్ ఏమవుతుందని మా అదృష్టం. ఇంకా 50 ఏళ్ళు అయినా కూడా వీళ్ళందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా మా చేత మంచి వేషాలు వేయిస్తూ ఇది సంథింగ్ లైక్ ఏ సెలబ్రేషన్ టైం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో మొత్తం టీంకి, ముఖ్యంగా కిరణ్కి సో థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళ అమ్మాయి బతుకుంటాను, నాకు కిరణ్ అన్నీ బతుకుంటే ఎంతో ఆనందపడేవాడు. ఆల్ ది సక్సెస్. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వీఆర్ సో క్లోజ్ టు అస్. నాతో ఎన్నోసార్లు తన మనసు చెప్పి, సార్ సినిమా ఏమవుతుంది సార్, ఆడుతుందా సార్, తప్పకుండా ఆడుతున్నా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందమ్మా అనేవాడిని నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ అమ్మా నాన్న కానీ కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఈ రోజుకి ఆ భయం మా అందరికీ ఉంది. అది భయం అనండి, భక్తి అనండి, వాటర్ యూస్ చేయాలి. స్టిల్ తప్పకుండా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. ఈజ్ బ్లెస్సింగ్ యూ. సో ద కెరియర్ స్టార్టెడ్ కేరా. నెక్స్ట్ దివాళి మళ్ళీ ఏ కేర్తో మొదలెట్టు, మళ్ళీ
కానీ నరేష్ ఉండాలి, నేను ఉండాలి, అది ఉండాలి, మేమందరం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు. దగ్గర వాళ్ళనే మావాడు కదా వదిలేస్తాం. ఆలి చితాకు ఒక చిలక మన ఇద్దరు కలిసేయాల్సింది, మిస్ అయింది. 4 స్తంభాలకు 200 చేశాం. 50 ఏళ్ళ పయనం ఇద్దరికి 40-50 వచ్చింది. లవ్ యూ ఆలి. బ్రహ్మగడ్లి గారు మిమ్మల్ని మిస్ అయ్యారు ఇందాక చెప్పడం. రియల్లీ లవ్లీ అండి, ప్రొడక్షన్ సూపర్, ఎవ్రీథింగ్ అండి. పేరు ఒక్కొక్కరు స్కేర్. సో ఇది రాజేష్ గారికి, శివ గారికి థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఫిలిం. సో మీ బ్యానర్లో ఫస్ట్ టైం చేయడం. సో అందరూ ఇట్స్ గ్రేట్ టీమ్. అలాగే కిరణ్, పావని అని ఒక అమ్మాయి, నీకు పెద్ద ఫ్యాన్ అంట, బట్ మాకు రిలేటివ్ అవుతుంది. అంటే మేము గొడవ ఏంటక్కడ అమ్మాయి అక్కడి నుంచి నీకు స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పింది. సినిమా అమెరికాలో చూసింది కదా. సో అమ్మాయిని కూడా పబ్లిసిటీ చేయమంటారు. మీరు ఏదో బయలుదేరి వెళ్తున్నారు కదా, కుదిరితే అమ్మాయిని అడగగలరు. థ్యాంక్ యూ. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్. అండ్ ఎస్, ఇప్పుడు సురేంద్ర కృష్ణ గారు లిరిసిస్ట్, ఒకసారి ఆయన మాటలు కూడా క్విక్గా వినేద్దాము. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు రియల్లీ ప్రౌడ్ మూమెంట్. నా శిష్యుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్, కేఆర్ఎం టీం అందరికీ, ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా. సినిమాని చిన్న సినిమా అప్పుడు ప్రేక్షకులు రావట్లేదు థియేటర్స్కి అనుకుని భయపడుతున్న సందర్భంలో కథని నమ్మి, హీరోని నమ్మి, వాళ్ళ ఒక టీం వాళ్ళ హార్డ్ వర్క్ నమ్మి మెయిన్ ఈ సినిమా స్టార్ట్ చేశారు. 47 డేస్లో ఫినిష్ చేయడానికి సహకరించిన మొత్తం టెక్నీషియన్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ఈ విజయాన్ని అందించిన ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నా శిష్యుడు భగవంతుని మీద 2 పాటలు రాయడం జరిగింది. యాక్చువల్లీ నేను డైరెక్షన్ ప్రయత్నం ఉండగా అతని కోసం రాసిన పాటలు అవి చాలా పెద్ద హిట్ అయ్యి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎస్కేఎన్ గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరం వెయిట్ చేస్తున్నాం. ఆయన వస్తారు సార్, ఆయన మళ్ళీ ఒక స్పెషల్ ఎంట్రీకి పిలుస్తాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ ధీరజ్ మోగిలినేని గారు టు ప్లీజ్ స్పీక్. సో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి, మంచి టాక్ కూడా వస్తుంది. సో రిక్వెస్టింగ్ ఆ ప్రొడ్యూసర్ ధీరజ్ గారు. ఈ సినిమా సక్సెస్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే నాకు బాగా క్లోజ్ ఉన్న 2 పీపుల్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ చూసి అంటే నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒకటి ఆబ్వియస్లీ కిరణ్ గారితో రీసెంట్గా మేము చెన్నైలో స్టోరీ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా ట్రావెల్ అవుతుంటే ఆయన సక్సెస్లో వచ్చినప్పుడు ఎగరలేదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోలేదు. ఆయన నమ్మింది, ఈ మధ్యలో ఎంతమంది వచ్చి ప్రాసెస్లో నెగిటివ్గా మాట్లాడినా కూడా ఆయన అదేం తీసుకోకుండా తను నమ్మింది 100% ఎఫర్ట్ పెట్టి ఏ ప్రోడక్ట్ అయినా డెలివరీ చేసి సూపర్ హిట్ కొడుతున్నారు. అది లాస్ట్ ఇయర్ అయినా ఇప్పుడు కేఆర్ఎం పైన తన నమ్మకం ఎంత గట్టిది అనేది తను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. కిరణ్ గారు ఇలానే దివాళీ ఒకటే కాదు, ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయాలని, ఎందుకంటే చాలా స్పీడ్గా సినిమాలు చేస్తారు కాబట్టి ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయాలని, ప్రతిదీ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది మా రాజేష్ దండ గారు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆయనకి నాకు మాత్రం చాలా ఇయర్స్గా మంచి సింక్ ఉంది. రాజేష్ గారు అంటే మేము 2 ఏళ్ళకు సినిమా చేస్తే ఆయన 2 ఏళ్ళ 4 సినిమాలు తీస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఆయన ఫస్ట్ డే విన్నప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే కథ విన్నప్పటికీ ఇవాళ సక్సెస్ మీట్ అంత స్పాన్ ఆఫ్ 6 monthsలో అయిపోయింది. అంటే మాలాంటి వాళ్ళ స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి ఇంత టైం పడుతుంది. సో ఆయన స్పీడ్ అసలు ఆయన చూసి నిజంగా మేమందరం అంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరం నేర్చుకోవాలి. నేనైతే నేర్చుకుంటున్నాను. అసలు ఇది కాకుండా ఇంకొక 10 సినిమాలు అయినా పెట్టారు. ఇంకొక 2 ఏళ్ళలో 10 సినిమాలు తీసేస్తారు, రిలీజ్ చేస్తారు. అన్ని సినిమాలు ఆయన ఇలానే బ్లాక్ బస్టర్ కొట్టాలని, అన్ని సక్సెస్ మీట్లు చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్కి మెయిన్ కారణం డైరెక్టర్. నాకు ఈ సినిమా డైరెక్టర్లో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి సినిమాలో అయితే కంప్లీట్గా కొత్త వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, అంటే అదర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్స్.
కానీ ఈ డైరెక్టర్ ఏ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకొని సీనియర్స్ని అప్కమింగ్ ఆర్టిస్ట్ని అందరినీ కరెక్ట్గా బ్లెండ్ చేసి ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేశారు. అందుకే ఈ ప్రోడక్ట్ ఇంత పెద్ద సక్సెస్ అయింది. థియేటర్లో అన్ని నవ్వులు వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మా నరేష్ గారికి. నరేష్ గారు సరే ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయన ఉన్న సినిమాలన్నీ ఆడతాయి. ఆయన ఉన్న సినిమాలన్నీ ఆడకపోయినా నవ్వుకోకుండా ఎవరు బయటికి రారు. కానీ నాకు ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే నేను ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే దాన్ని తీసుకొచ్చింది విజయ్ లాంటి నరేష్ గారు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అసలు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవుతున్న మా చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి చెన్నై లవ్ స్టోరీ ఇంతకు మించి అంతకు పెద్ద హిట్ కొడుతున్నాం. దానికి మా కిరణ్ భయ్య సపోర్ట్, తను డెడికేషన్గా వర్క్ చేస్తున్న విధానం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్య. నెక్స్ట్ ఎవరో చెప్తే చేస్తాను మీకు థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. మీ గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆ సక్సెస్ ని కూడా ఇలా అందరూ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాటి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ yes, now handing over the mic to our craziest Yukti Taneja. Hello everyone. Release Tarwata, we went to a lot of theaters to visit and to watch our film with the audience, and the response was beyond crazy. People were literally they were interacting with me in a way that we have kept our promise and we are on time. So it was so overwhelming for me because they have connected to my character in such a way that they were so happy to see me in person and they were interacting with me. And the credit definitely goes to my director Nani. The character you have written, it's so layered, it's so beautiful that people are loving it so much. I'm getting so much love, immense love, and I'm so grateful for the audience and my fans, if I say so. And Ravi Garu, you have done a great job in writing all the dialogues. It's amazing. And I want to mention this package of talent here, Shanvi. She has played my younger character. Come here now. She has played Little Mercy and she has so much talent. I was blown away when I saw her on screen because I was not there on set when she must be acting. But she has done such a lovely job, such a small age and so much talent. Thank you for playing her. You were so cute. And Rajesh Garu, thank you so much for believing in me. Thank you so much. And Kiran, I have said that a lot of times, but I'm saying it again. You are such a good co-star to work with. You have supported me so much and given that space to me that I can literally do whatever. I can put my own ideas. You are so passionate and long way to go, obviously. And I would love to work with you again. I would love to work with everyone again. And Shiva Garu, thank you so much. You have been a great support. Naresh Garu, thank you for being such a vibe on set, and thank you so much. Sita, Ananya, you guys have been so lovely, such a support. I had so much fun with you guys. Thank you so much. And all the media, thank you so much for supporting me and writing such good things about me. Thank you so much, and thank you every one of you, Dilraj sir, Eskin sir, each one of you for your presence and joining us in our celebration. Thank you so much. Thank you so much, Yukti. యాక్చువల్గా నేను సాయి రాజేష్ గారి మాటలు అన్నీ అయ్యాక యుక్తికి ఇద్దాం అనుకున్నా, కానీ ఇంకా లేట్ చేస్తే మెర్సీ బయటకు వస్తుందేమో అని భయపడి ముందే ఇచ్చా. సో we thoroughly enjoyed your role, Yukti. Hearty congratulations. Many more blockbusters to go. So yes, now రాజేష్ గారిని విష్ చేయడానికి వచ్చిన మా సాయి రాజేష్ గారికి మైక్ ఇచ్చేసి
ఎక్కువసేపు మాట్లాడలేను. వశిష్ఠ వార్నింగ్ ఇచ్చాడు తొందరగా. వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అందరికీ ఫాస్ట్గా ముగిస్తాను. నా వద్ద ఎస్కే మాట్లాడతాడు. నాకు ఇద్దరి సక్సెస్ చాలా సంతోషంగా ఉంది సినిమాలో. ఒకటి నా మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నా అన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్ రాజేష్ గారు. అసలు ఇద్దరు పని రాక్షసులు అనుకోవచ్చు. రాజేష్ ఇంత ఫాస్ట్గా అసలు సినిమాలు తీయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. డైరెక్టర్ గారు 47 రోజులు అంటే మా ప్రొడ్యూసర్ అక్కడి నుంచి తిడుతున్నాడు నన్ను. మీరు కూడా ప్రొడ్యూసర్ చూసి నేర్చుకోండి ఫాస్ట్గా సినిమాలు తీయడం. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు 47 డేస్లో తీశారు కదా, అది వీలైనంత వరకు స్పీచ్లో చెప్పకండి. బట్ కంగ్రాచులేషన్ సార్. నేను కూడా 35 రోజుల్లో సినిమా తీసాను, కలర్ ఫోటో. తర్వాత సినిమా 90 రోజులు తీసాను. మీరు అలా కాకుండా ఫాస్ట్గా సినిమా తీసాను. అండ్ కిరణ్ గారు నిజంగా సక్సెస్లో ఫెయిల్యూర్ ఆయన అసలు ఎఫెక్ట్ చేయరు. నేను చెన్నై లవ్ స్టోరీ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. కథ చెప్పిన దగ్గర నుంచి అలా ప్రశాంతంగా ఉంటారు. పని మాత్రమే తెలుసు ఆయనకి, సినిమా పని మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఎమోషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు హై, నేను హిట్ కొట్టిన తర్వాత చూశాను, ఇప్పుడు మళ్ళీ హిట్ చూశాను. మధ్యలో ఏదున్నా సరే ఆ మనిషి అలానే ఉంటారు. అసలు ఆయనకి ఏది చలించాడు అనమాట, దేనికి గెలుపోవటంకి అలాగా పీస్ఫుల్ ఉంటారు మనిషి. సినిమా 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 అంతే పని చేసుకుంటా వెళ్తారు రోజు. అందుకే నేను ప్రతిరోజు నెల్లూరికి కాల్ చేసి కనుక్కుంటా ఉండేవాడిని. అక్కడ ఏంటంటే సార్ బీసీ సెంటర్స్లో హీరో విపరీతంగా ఓన్ చేసేస్తున్నారు సార్ అని చెప్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను 2 రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ చూశాను, రష్. నేను ఈ స్పీచ్లో రాజేష్ దండ తొడగొట్టారు కదా, అలా ఎస్కేఎన్ ఇక్కడికి వచ్చి తొడగొట్టాలి చెప్పాలి. ఒక బ్లాక్ బస్టర్ కొట్టుకోతున్నాను. కిరణ్ గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఒక బెస్ట్ ఫిల్మ్ అయిపోతున్నాం ఆయన కెరీర్లో ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. సో మొత్తం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అసలు ఈ సినిమా ఇంకొకళ్ళు అయితే వదిలేసేవాళ్ళు, మ్యాట్నికి వదిలేసేవాళ్ళు లిటరల్లీ. కానీ అలా పట్టుకున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. నిలబెట్టి సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లారు. జనం ఈరోజు సక్సెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్ ఒక కేస్ స్టడీ. దానికి సురేష్ అన్న అండ్ జిఎస్టీ మీడియా సీన్ అన్న బెస్ట్ వర్క్, అమేజింగ్ వర్క్. సో సినిమా మీద మనకి నమ్మకం ఉంటే దాన్ని వదలద్దు, జనం దగ్గరికి తీసుకెళ్తే జనమే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారని బెస్ట్ ఎగ్జాంపుల్ కేరామ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సూపర్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వశిష్ఠ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా ఎస్కేఎన్ గారికి హ్యాపీ దివాళీ. ఈ సినిమా విషయంలో ముగ్గురు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఒకటి, లాస్ట్ ఇయర్ దివాళీ ఖాతా సూపర్ హిట్ కొట్టింది మనకి కిరణ్ భయ్య, కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ ఇయర్ కూడా పెద్ద పటాసులో పేలింది మనకి, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ నెక్స్ట్ సాయి రాజేష్ కాదు రాజేష్, మా రాజేష్ గురించి, ఎందుకంటే తను పడే కష్టం ఆ సినిమా గురించి, అవతల టార్చర్ పెడతాడు, వీళ్ళు టార్చర్ పెడతాడు, ఫైనల్గా అవుట్ మన సూపర్ హిట్ కొడతాడు, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ థింగ్, కంగ్రాచులేషన్స్, డెబ్యూ సూపర్గా చేసావు. పార్టీ అవ్వాలి గుర్తుంది కదా, ఎప్పుడు సార్ చెప్పాలి.
మీ డాడీ మరి ఆ చూపిస్తా చూడు. కంగ్రాట్స్. ఇంకా మా డైరెక్టర్ నాని, కంగ్రాచులేషన్స్ భయ్యా. ఫస్ట్ డైరెక్టర్కి ఆ టెన్షన్ రావడదో నాకు తెలుసు. ఆ సక్సెస్ అయిన రోజు వచ్చే రిలీఫ్ అది అసలు ఎవరు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటుంది. నాకు వచ్చిన క్లారిటీ కావాల్సింది ఏంటంటే కే ర్యాంప్ అని టైటిల్ పెట్టారు కదా, సో అది కిరణ్ ర్యాంప్ అన్నారు, రాజేష్ ర్యాంప్ అన్నారు, నాని ర్యాంప్ అన్నారు. ఈ ర్యాంప్ అని కే ర్యాంప్ అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పరా కొంచెం ఒకసారి? మీరు అందరూ మనసులో అనుకున్న మీనింగ్ చెప్పండి ఒకసారి. సెన్సార్ లేదు, అలాంటి ఏం లేవు ఇక్కడ. ఏది యాక్సెప్ట్ చేయరా? నువ్వు చెప్పు, నువ్వు చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇటు కొట్టేశారు కాబట్టి చెప్పచ్చు, పర్లేదు. ముందు చెప్తే వేరే అనుకుంటారు. ఎనివే ఈ కే ర్యాంప్ లాగా కంటిన్యూ అవ్వాలి సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి భయ, నాని గట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి ఒకే ఒక డైలాగ్ సినిమా అంతా మ్యాచ్ హిట్ కొట్టారు భయ. అది మాత్రం సూపర్ సార్. సింగిల్ డైలాగ్ తో నాని చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మరిక సైలెన్స్ బిఫోర్ ద స్టార్మ్ అన్నట్టు ఇందాక నుంచి వేదిక కింద సైలెంట్ గా కూర్చుని మా అందరికి ఎనర్జీని పాస్ చేస్తున్నటువంటి పలికేద్దాము. చూస్తున్న ప్రేక్షకులే కాదు, వేదిక పైన ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆ స్పీచ్ ఇప్పుడు రానే వస్తుంది. కాదు ఎస్కేన్ గారు మీరు స్పీచ్ ఇవ్వడం అనేది కామన్, అందరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎస్ మేము ఇదేమిటమ్మా మాయ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. కిరణ్ గారు కూడా జాయిన్ అవుతారు. కాదు మా మ్యూజిక్ కి టైం పడుతుందేమో. చైతన్ గారు ఒక్క నిమిషం రండి. మీరు వస్తే వాళ్ళు వస్తే రాదు. ఎవరా మీకు? ఓకే స్పీచ్ అయిపోయింది, మర్చిపోతాను. ముందు స్టెప్ ఫోన్ ఇస్తుందో నాలుగు మళ్ళీ. ఓకే ఎవరికి ఆకలేస్తుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం. ఆ హంగర్ తీర్చేసింది పండక్కి కే ర్యాంప్. అంటే ఒక్కోసారి పరిస్థితి ప్రభావం వల్ల అవాంఛనీయ పరిస్థితుల్లో 3-4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ చెన్నైలో స్టోరీ సెట్టింగ్ జరుగుతున్నప్పటి నుంచి బ్రదర్ కిరణ్ ఒకటి చెప్పాను, అన్న కేరళలో స్కెడ్యూల్ అన్న చాలా బాగా వస్తుంది సినిమా, చాలా ఇన్ టైంలో అయిపోతుంది, ఇది అయిపోతుంది. అలానే చాలా ఎక్సైటెడ్ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఒక టీంలో ఉండే ఎక్సైట్మెంటే రిజల్ట్ కన్వర్ట్ అవుతుంది. అదే ఈరోజు కే ర్యాంప్ సక్సెస్. ఎందుకంటే ఒక 18 days రాజా సాబ్ స్కెడ్యూల్ నుంచి యూరోప్ వెళ్ళాం. ఆ స్కెడ్యూల్ నుంచి రాగానే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళా. ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం ఫస్ట్ ఇన్ ద సింగిల్ స్క్రీన్. కోకటపల్లి విశ్వనాథ్కి వెళ్ళి, ఎందుకంటే మనం సినిమా చూడకుండా అది అలా ఉంది ఇలా ఉందా అని చెప్పకూడదు. కోకటపల్లి విశ్వనాథ్కి వెళ్ళి A8657 ఆ సీట్లోకి వచ్చిన సినిమా చూస్తుంటే, అంటే ఎప్పుడు కూడా నేను ప్రివ్యూలు ఏంటి నమ్మను. ఆడియన్స్ థియేటర్లో ఉండే ఎక్సైట్మెంట్ ఏంటో అదే సినిమా రిజల్ట్. చూస్తుంటే మా జీవితం అసలు కే ర్యాంప్ అబ్బవరం వరం అని ఇది పడతంటే థియేటర్ మొత్తం ఊగుతుంది. అదే ఈరోజు రిజల్ట్. ఎందుకంటే కిరణాపురం ఇదేమిటమ్మా మాయా సాగు నుంచి నరేష్ గారు సెకండ్ హాఫ్ లో నడువుకి ఇలా టచ్ అయ్యేదాన్ని ఊగుతుంది. అంటే ఎప్పుడూ కూడా సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఒక అనాలిసిస్, ఒక ప్రెడిక్షన్, ఇది కాదు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్. ఈ రోజు కే ర్యాంప్ ఈజ్ సెలబ్రేషన్. కే ర్యాంప్ ఈజ్ సెలబ్రేషన్. ఓవర్సీస్ కాదు, ఓవర్ఫ్లోస్. ఇది ఆంధ్ర, సీడెడ్, నైజాం, తెలంగాణ అన్ని చోట్ల కూడా ఓవర్ఫ్లోస్. ఆ ఓవర్ఫ్లోస్ అనేది సినిమా సక్సెస్ తప్ప. ఎందుకంటే మా ఫ్రెండ్ డాక్టర్ ఉండేవాడు, బ్లడ్ టెస్ట్లు ఇస్తాం అన్నాడు, వెళ్ళగానే చూసేవాడు.
ఏంట్రా అదే లెవెల్ ఏమైనా పోయిందా అదే కొంచెం ఇలా అయితే 2 ఏళ్ల తర్వాత కిడ్నీస్ కూడా ఇప్పుడేమైంది కాదు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు బాగానే ఉన్నాయి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంత ఓకే. మరి అంటే ఇలాగా ట్రైగ్లిజరైడ్స్ అలాంటి చెప్తున్నారు. ఇప్పుడంతా ఫైన్. మరి ఇప్పుడు లివ్ ఇన్ ద మూమెంట్ అంతే తప్ప ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ బాగుందండి, హీరో అంటే ప్లాటర్ ఎలా ఉంది అంతే తప్ప డిజర్ట్లో నాకు చెర్రీ పెట్టలేదండి, ఒర్రే అయిపోయానండి ఇలాంటివి కాదు. కేరాప్ ఇస్ ఎ ప్లాటర్, కేరాప్ ఇస్ ఎ ఫెస్టివల్ ప్లాటర్ అంతే తప్ప సినిమా ఎలా ఉందంటే ప్లాటర్ బాగుంది అంతేకానండి. నాకు ఆ క్యాటరింగ్ లో కూడా నాకు వాటర్ బాటిల్ 2వ సారి ఇవ్వలేదండి ఇలాంటివి చెప్తున్నారు. ఎందుకంటే మా బామ్మతో కూడా ఓవర్సీస్ లో ఉంటాడు. ఎలా ఉందో ఆ సినిమా అని అడుగుతా. ఈరోజు బాగానే ఉంది, ట్యూస్డే మార్నింగ్ షోస్ అరే నువ్వేంటరా ట్యూస్డే మార్నింగ్ షోస్ గురించి మాట్లాడుతున్నాడు రా ఈరోజు అలా ఈరోజు బాగుంది అందరూ ఎంజాయ్ చేశారు, ట్యూస్డే మార్నింగ్ షో ఎలా ఉందో అంటే ఒక కల్చర్లోకి వెళ్ళిపోయాం. సినిమా ఎలా ఉందంటే ఇమీడియట్ గా అంటే సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఓవర్ఫ్లోస్ అవన్నీ మనకు వద్దు తమ్ముడు. ఏ డిస్ట్రిబ్యూటర్ అంత డబ్బులు కట్టాడో, ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చిందో, దిస్ ఈస్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అంతే తప్ప ఈ 2 గంటలు నీ టైం నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అనేదే మ్యాటర్. ఆ మ్యాటర్లో కేరామ్ ఈజ్ ద నెంబర్ 1 టుడే. అంటే మనం ఎక్కువ ఆలోచించేస్తాం, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ మనకి ఆనందాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇదివరకు సాయంత్రం ఉండేది పిల్లలకి, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం మిస్ అయిపోయారు వాళ్ళు, ఈవినింగ్స్ మిస్ అయిపోయారు. ఒక ఉయ్యాల్లో ఆడుకోవడం, ఒక ఒంగుళ్ళు దూకుళ్ళు చెడుగుళ్ళు అన్ని మిస్ అయిపోయారు. ఏంటంటే ట్యూషన్లు ఇలాగా ఆ కల్చర్లోకి వెళ్ళిపోయాం. బట్ థియేటర్ సెలబ్రేషన్ అనే కల్చర్ కొన్ని సినిమాలు అయితే తెస్తాయి, మళ్ళీ ఆ కల్చర్ తెచ్చిన సినిమా కేరామ్. ఎందుకంటే మనం కొన్ని ఆనందాలను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సినిమా అనేది క్యాలిక్యులేషన్ కాదు, అమ్మకం కాదు, నమ్మకం. ఈ రోజు నమ్మకం వర్కౌట్ అయింది రాజేష్ దండాకి. ఎందుకంటే నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు, అన్న మీరు ఒక 1 రోజులు డేట్లు ఇచ్చేస్తే నేను సినిమా రిలీజ్ చేసి దివాళీకి వేసేసుకుంటాను అని చెప్పి. ఆ రోజు నేను అనుకునేవాడిని ఎలాగే చేస్తాడు ఏంటని చెప్పి. ఎందుకంటే 47 రోజులు అనేది నాకు బాగా హిట్ అయింది. ఎందుకంటే నరేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తాను, భలే భలే మగాడే సినిమా నేను వారితే 47 రోజుల్లో తీసాం. అదొక బ్లాక్ బస్టర్. నాకు ఆ 47 రోజులు బాగా హిట్ అయింది. ఎందుకంటే ఓ సినిమా 47 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. బట్ సినిమాని బట్టి డేస్ని బట్టి నేను బట్ ఒక ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే, ఒక కొత్త డైరెక్టర్ వర్క్ బాగా చేసుకుంటే 47 రోజుల్లో కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే 50 days లోపు ఏ సినిమా కంప్లీట్ అవ్వట్లా. ఇప్పుడు ఆ డేస్ లో కంప్లీట్ అయిందంటే ఆ సినిమా అనేది అక్కడే సగం సక్సెస్. ఎందుకంటే ఈ రోజు కేరామ్ ఎందుకు సగం సక్సెస్ అంటే వాళ్ళు బడ్జెట్ లో తీశారు, బడ్జెట్ బాగా వస్తుంది. నేను నిన్న చెప్పా, సింగిల్ స్క్రీన్ లో చూసుకుంటే శ్రీరాములో చూస్తున్నాం 11:30కి. బాల్కనీ టికెట్ లేవు, అక్కడ లేవు. విశ్వనాథ్ టికెట్ లో బిఎంఎస్ లో బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకోగానే దొరికింది, ఒక 2-3 టికెట్లు ఉన్నాయి దొరికింది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో సినిమా తీస్తే సూపర్ హిట్. ఈ సినిమా ఒక క్యాలిక్యులేషన్తో తీశారు, ఒక ఫన్తో తీశారు, ఒక నమ్మకంతో తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది. ఎందుకంటే నేను యూరోప్లో ఉన్నప్పుడు చూశాను, కొందరు అడుగుతుండేవాడు క్వశ్చన్స్, కిరణ్ గారు మీరు అలా చేయవచ్చు కదా, మీరు ఇలా చేయొచ్చు కదా. అసలు సినిమా అనేది నథింగ్ అబౌట్ క్యాలిక్యులేషన్స్. ఎందుకంటే ఒక పెళ్ళయి సోమనం చేసుకునేవాడు ఊటీలోకి వెళ్ళి 20 మంది కపుల్స్ డాన్స్ ఎందుకు వేస్తాడు? ఏడు కదా, వాడు కపుల్ వెళ్ళొద్ది. సో సినిమా అనేది నాట్ అబౌట్ లాజిక్స్, ఇట్స్ ఆఫ్ ద మ్యాజిక్. కేరామ్ ఈజ్ ద మ్యాజిక్. ఎందుకంటే మనం ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ తోనో మన వైఫ్ తో డాన్స్ వేస్తాం, కానీ మన పక్కన ఉన్న 20 కపుల్స్ ఎప్పుడనే ఈ 70 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరైనా ఆలోచించాడా? ఎప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే హీరో హీరోయిన్ డాన్స్ వేస్తుంటే పక్కన 20 కపుల్స్ డాన్స్ వేస్తుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది ఎప్పుడు ఆలోచించాలా? అప్పుడు ఆలోచించింది మనం ఇప్పుడు ఆలోచిస్తాం. వద్దు, సినిమా అబౌట్ మ్యాజిక్. నవ్వుకున్నామా లేదా, ఎంజాయ్ చేసామా లేదా,
అనేదే మ్యాటర్ తప్ప ఇంకేది మ్యాటర్ కాదు. కే ర్యాంప్తో నవ్వుకుంటున్నాం, అదే మ్యాజిక్. ఎన్ని వికెట్లు తీశారనేది క్రికెట్లో ఆలోచించారు, కానీ ఎన్ని టికెట్లు తెగాయనేది ఓన్లీ బయ్యర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఆ టికెట్ కంప్లైంట్ టికెట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే. సో ఎక్కువగా వెళ్ళద్దు. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే 7 songs ఉన్న ఒక చార్ట్ బస్టర్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. కథ చెప్పగానే హీరో అందరూ ఏం చెప్తారంటే, ఓకే ఐ విల్ థింక్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి, సార్కి డేట్లు అయితే కంఫర్ట్, మన ఈ రెమ్యునరేషన్ అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు. చెప్పగానే కదా, నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పాను, అన్న నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్నా, మనం చేస్తామన్నా, మధ్యాహ్నం మాట్లాడుకుందాం అన్నాడు. తప్ప దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా స్ట్రైక్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఇలా ఉన్నాయి అన్న, మన సినిమా చేస్తాం అన్నీ తర్వాత చూసుకున్నాం, మనం షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాం అని అంటున్నాడు. తప్ప మనం ఎలా చేసుకున్నాం అలా చేసుకున్నాం. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి, కిరణ్కి. ఎందుకంటే అన్న నేను సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా, చాలా అన్న అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఈ కంఫర్ట్లో ఉండాలన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో అడుగుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించడం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్ చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తానన్నా నా నోట్ల. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంత కాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను. రేస్ గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 minutes ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 minutes లాస్ట్లో ఉన్నాడా లేదా చూడాల. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుతుందో అదే కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్ నేను చాలా ఫాలో అవుతున్నా. ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాడు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే ఈజ్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఈజ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆయన చాలా మంది మన క్యారెక్టర్స్ చేసి ఉండేవారు, ఫంక్షన్స్కి రారు. ఆయన 3 walks స్టెప్ వేశారు, అయ్యేసారు, ఇయ్యేసారు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి కోకాపేట ఏరియాలో సగం ఆయనదే. అంటే మనం ఇది నరేష్ గారి ఫ్లాటా, ఇది నరేష్ గారి కాదా అని అడుక్కోవాలి. అలాంటి ఉన్న దీంట్లో ఈజ్ ద ప్యాషన్. సినిమా ఈజ్ ప్యాషన్, సినిమా ఈజ్ ఫ్యాషన్. సో హలో నరేష్ గారు, చిన్నప్పటి నుంచి సార్ ప్లీజ్ నరేష్ గారు నాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఆయన చూలక చిత్రం బడారవి చిత్రం, హై హై నాయిక, బుధు 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 అని వస్తుంది కదా. అంటే ఎన్ని సినిమాలు చూసాము, ఎన్ని ఇది వచ్చాము, బట్ ఇప్పటికీ అదే ఎనర్జీ వచ్చి అదే అంటే ఒక సినిమాని ఒక ప్యాషనేట్తో చేశారంటే ఆయన ఇది. ఎందుకంటే నాకు తెలుసు బలిబలే మగాడే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ ఫిలిం. ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, ఎంత ఇది ఇచ్చేవాళ్ళు. సార్ మీది ఒక డైలాగ్ ఉంటుంది, రాగి జావాలి 50s కాదు 60s కాదు 70s కైనా మీరు బ్యాటింగ్ అదే షూటింగ్ చేస్తానే ఉంటారు. దట్ ఈజ్ రవి సార్. ఆలీ గారు, ఎందుకంటే ఆలీ గారు ఉన్నారంటే సినిమాలో ఒక మ్యారేజ్ వెళ్తుందంటే ఆలీ అనేది ఒక రేంజ్.
సో ఆలీ గారి సినిమా నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా నిన్న నేను థియేటర్లో చూసాను. ఎందుకంటే మనం చాలా సార్లు ప్రెస్ షోలని ప్రసాద్ ల్యాబ్లోనో ఆటలోనో వేస్తుంటాం, అందరం కూడా అక్కడ నవ్వుతుంటాం. బట్ థియేటర్లో ఒక 1100 మంది 1000 మంది థియేటర్లో ఉన్నప్పుడు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ. దీనికి రేటింగ్ ఇల్లు ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్ కి సినిమా ఆడుతుంది. ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రాజేష్ నేను ఎప్పటి నుంచి మా ఫంక్షన్ కావాలంటే ఏదో రోజు ఆ రోజు అంటే ఈ సక్సెస్ ఫంక్షన్ కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసి పెట్టింది. నేనేదో తోపలనుకోవట్లా, వీఆర్ ఫ్రెండ్స్. బట్ మా ఇద్దరు కలియక ఒక ఫంక్షన్ కావడానికి ఇది ఫిక్స్ అయింది. సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మీద అంటే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను. ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం. సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారు లేదు, నేను నాన్న 55,000 ఆరు 55,555 ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ చేస్తున్నాను నాన్న. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న. గాడ్ బ్లెస్ యు మంచి. అలాగే యుక్తి తనేజ గారు రంగబల్తో పరిచయం అయ్యారు. బ్రహ్మానందం గారు ఆవిడ చాలా బాగా చేశారు. అలాగే కింగ్ సినిమాలో సినిమా దగ్గర వెళ్ళిపోయింటారు. బట్ కింగ్ సినిమాలో డైలాగ్ అదే బ్రహ్మానందం గారి సినిమా చెంపదెబ్బలకి ఆగడు సినిమాలో దూకుడు సినిమాలో చెంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది అన్నట్టు లిప్ లాక్లకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ విశ్వనాథ్ థియేటర్ అదిరిపోయినాయండి. కొంచెం కాంట్రవర్సీ ఉంది, తమ్ముడాలు కావాలి కదా మాస్టర్. అండ్ యుక్తి తనేజ యూ డిడ్ ఆడిషన్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో, రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ, మా వశిష్ఠ గారు ఉన్నారు. వశిష్ఠ ఎందుకు వెళ్ళిపోయాడో లేదో తెలియదు కానీ. అండ్ నాని గారు అంటే 47 రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ్ అబ్బవరం గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీశారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, ఇదవుతాం, బట్ ఒక ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు. బట్ ఒక 47 రోజుల్లో తీశారంటే ఇట్స్ యువర్ కమిట్మెంట్. దిస్ ఈజ్ రైట్ మీనింగ్ నాన్న, తప్పుగా రాసుకోకండి. 47 రోజుల్లో సినిమా తీశారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడింది. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన హ్యాట్రిక్ సాధించిన చైతన్ భరద్వాజ్ గారు సూపర్ అండి. ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్ లో స్పీకర్స్ గట్టిగా ఉండవు, దాన్ని కూడా దమ్దమ్లా ఆడుతుంది. సో కంగ్రాచులేషన్స్. అలాగే అన్న సాయి కుమార్ గారు, నాకు ఇప్పుడు ఛాలెంజ్ లో చిరంజీవి గారు కాయినేజ్ అంటే ఆ లుంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. సో యు ఆర్ అమేజింగ్ సార్. ఎందుకంటే మీరు ఉన్నారంటే ఆ సినిమాకు పెద్దరికం వచ్చేస్తుంది. ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలా ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు. అలాగే ఈ సినిమా డిఓపి, లిరిక్ రైటర్స్, అలాగే బ్రహ్మ కళ్ళ గారు అందరికీ కూడా, అలాగే మా బేబీ సీత అంటే బేబీ లాక్ చేస్తున్నారు కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి, ఆవిడ పెద్దవాడే అంటే ఎక్కువ ఇస్తున్నారు. సో అందరికీ, సో నేను చెప్తున్నాను కదా అందరికీ కూడా, యూరోప్లో ఉన్నప్పుడు కొద్దిగా 3 గంటలు లేట్ ఉండేవాళ్ళం. పొద్దున్నే రివ్యూ చూసుకుంటే అలా ఉంది అని ఒకళ్ళు రాశారు, ఇట్స్ పించ్ వాచ్ అంటే స్టార్ట్ అయ్యాక ఎండింగ్ వరకు అబ్బా ఏం జరుగుతుంది అనేది ఆనందంతో చూసుకునే సినిమా. సో నేను చెప్పేది ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్లా సినిమా బాగుంటే ప్రొడ్యూసర్ బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు, ఎగ్జిబిటర్ బాగుంటారు, క్యాంటీన్ ఓనర్ బాగుంటారు, రివ్యూలు బాగుంటారు, మీడియా బాగుంటుంది. సో అందరం బాగుంటాం. ప్లాట్ఫామ్ ఆఫ్ సినిమా బాగుంటేనే మనం బాగుంటాం.
మన పక్కింటోడు బాగుంటేనే మనం బాగుంటాం. ఆడింట్లో ఏదో ఏడుపు వస్తుంటే మనం రాత్రి పీస్ఫుల్గా పడుకోలేము. సో అందరూ బాగుంటేనే దిస్ ఈజ్ ఎనీ బ్రాండ్. సో అందరం బాగున్నాం ఈరోజు. ఎందుకంటే నేను ఈ సినిమా చూసాను కాబట్టి ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మిగతా సినిమాలు కూడా మంచి మంచి పాయింట్లు ఉన్నాయని నేను టైం లైన్లో చూసాను. అవి కూడా చూసి అవి ఎలా బాగున్నాయో నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా. నా అభిప్రాయంతో ఎవరికి ఇది లేదు. ఈరోజు కేరామ్ మంగళవారం కూడా పండగ అయిపోయాక కూడా థియేటర్లో మార్నింగ్ షోస్ సీరియల్లోనూ ఈస్ట్లోనూ వెస్ట్లోనూ కృష్ణాజలంలో మార్నింగ్ షో ఫుల్ పడింది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. మంగళవారం వీక్ డే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కూడా వీక్ డే ఫుల్ పడిందంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది కేరాప్ కాదు, అదే ఫిల్ ఇన్ ద బ్లాక్స్ ర్యాంప్. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే మీ దగ్గరగా ఉన్న అందరూ అన్ని 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాయి థియేటర్స్. ఆ ర్యాంప్ వెళ్ళి చూడండి. చెప్తున్నాను కదా, కొందరికైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. టు కన్క్లూజన్, బాస్ బొమ్మ మన చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బాస్ బొమ్మ సమ్మర్కి వస్తే ఇట్టు, బాలయ్య బొమ్మ సంక్రాంతికి వస్తే ఇట్టు, కింగ్ సినిమా దీపావళికి వస్తే ఇట్టు, దీపావళి కాదు క్రిస్మస్కి వస్తే ఇట్టు, అలాగా ఇప్పుడు నయా సెంటిమెంట్ కిరణ్ అబ్బోరన్ సినిమా దీపావళికి వస్తే బ్లాక్ బస్టర్. సో అది మా తమ్ముడు కొట్టాడు బ్లాక్ బస్టర్. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో తెలుగు తమిళ లాంగ్వేజ్ ప్యాన్ సౌత్ సినిమా చేస్తున్నాం. 7 చాక్ బస్టర్తో కిరణ్ అబ్బోరన్ ర్యాంపేజ్ అంటే చూస్తారు ఆ సినిమా. I love you all. Thanks to అంటే ఒక సినిమా I would like to congratulate please Kiran సురేష్ రావు అంటే పిఆర్టీ. ఎందుకంటే ఒక సినిమాకి ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు సినిమాని పిఆర్ టీం అందరూ కూడా అన్న మన సినిమా అలా అందరూ వదిలేస్తారు. బట్ సాయంత్రం వరకు రాత్రి వరకు మిడ్ నైట్ వరకు మరుసటి రోజు కంగ్రాచులేట్ డిజిటల్ టీమ్స్ కూడా ఈ సినిమా మాది మనది అనుకుని గట్టిగా పనిచేశారు. దట్ ఈస్ ద రిజల్ట్. ఎందుకంటే ఫస్ట్ ఎవరో చెప్పింది నమ్మకండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి. నేను ఎప్పుడైనా సరే నా స్పీచ్ చూడండి, నేను ఒక బాగా సినిమాని ఎప్పుడు నా సినిమా అయినా ప్రమోట్ చేయలే. ఈ సినిమా కేరామ్ దీపావళికి ఒక నవ్వుల పండగ. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ప్రతిరోజు పండగ. థ్యాంక్ యూ, లవ్ యూ. Thank you so much, SKN garu. That's the rampage speech of SKN garu and rampage blockbuster meet of K-Ramp. So Kerala nunchi chusara akkada demand SKN garu audience demand kaadanakudu sir. Dance ani andaru adugutunnaru sir. ఎవరికి ఏం బాగొచ్చో అదే చేయాలి. నాకు స్పీచ్ వచ్చు అదే. పర్ఫెక్ట్ సార్. ఓకే, సో ఆడియన్స్ మరికొద్ది రోజులు మేబీ వెయిట్ చేయక తప్పదు. ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఎనర్జీతో, అల్లరితో, ఎంటర్టైన్మెంట్ తో మనందరికీ ర్యాంపేజ్ అందించినటువంటి కిరణ్ అబ్బోరన్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి, ఈ సెలబ్రేషన్స్ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివైట్ల గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్కి వర్క్ చేయబోతున్న టీం ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి, ధీరజ్ అన్నకి, అలాగే వశిష్ఠ గారికి, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకుంటానండి, మా టీం గురించి మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడలేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి. అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం, ప్రయత్నిస్తాం, కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది. సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం. ఈ ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. పేరున డైరెక్షన్ ఫీల్డ్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పరిగెడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ. అలాగే మా సతీష్ భయ్య టీం, కెమెరా డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అంటే నేను సెట్లో నేను చూస్తుంటా కదా, చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య, ఎప్పుడు నా పైన లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడలి గారి టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్.
ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. మీ సినిమాలన్నీ చూసాం, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడక్షన్ టీం అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. సార్ అది చేయాలి సార్, ఇది చేయాలి సార్ అంటారు. సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సార్ ఇదంటే ఇదంటే అది అలా చేసేద్దాం, సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటుంటారు. అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో ఎలా అయిపోయిందో తెలియదండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్, మీరు ఏం చెప్దాం అంటే చేద్దాం సార్, సినిమా నిలబెడదాం సార్, ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ సార్. శివ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడరైనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ కానీ షఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రండి మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఉండేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా, ఈయన అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గొడవలు మనకంతా అవుతుంది సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు. పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది, అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ చూపించినందుకు, ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అయింది. ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ అన్న కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నా పర్సనల్ టీం అండి, నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ చూశారు నావి. నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ వేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇతరులు ఒక కొడుకులా చూసుకుంటూ ఉంటారు నన్ను. అలాగే శ్రీకాంత్ అని హెయిర్ స్టైలిస్ట్, మా టీం ప్రదీప్ కానీ మనీ కానీ ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి సీజే అండి వీరా అని ఒక అబ్బాయి, నేను ఎస్ఆర్ ప్లానెట్లో వర్క్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు అన్న నీకు ఏం కావాలో చెప్పు, తమ్ముడు ఇదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి సతీష్ బాబు డిస్కస్ చేస్తే అన్న రిమైనింగ్ తర్వాత నీకు ఏం కావాలో చెప్పు చేద్దాం, ఏం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపెట్టి చేశాడు. ఈ సినిమా చాలా గట్టిగా నమ్మి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వీరా. మా చోటా గారి గురించి చెప్పాలి అంటే, ఈయన స్టేజ్ పైకి రావట్లేదు, చోటా గారు మాట్లాడట్లేదు, కానీ వెనకాలంతా కష్టమైంది చాలా ఉందండి. ఎందుకంటే నేను క్యూబ్ లేక ఆయన వెళ్తున్నాడు, సౌండ్కి వెళ్తున్నాడు, మా బ్యానర్లో పెట్టుకోవాలి, మా బ్యానర్లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం. చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా పిఆర్ఓ టీంకి, మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పుడు కష్టపడుతూ మొత్తం అంతా అన్ని చేసింది. అలాగే మా హ్యాష్ట్యాగ్ మనోజ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎప్పుడు ఇంత సపోర్ట్ చేసినందుకు. అలాగే బ్యాక్ ఎండ్ నుండి కొంచెం ఏమైనా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు కానీ వంశీ కానీ. ఈ సినిమాకి ఒక పేరు కాదండి, చాలా మంది పేర్లు చెప్పాలి. అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి, బాగుందని చెప్పి నా వెల్ విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ. మా సాయి గారు ఆల్వేస్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అంటే చాలా గౌరవం. మన ఇద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసినప్పుడు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేని, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆలీ సార్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ విషెస్ సార్. మా నరేష్ సార్ ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా తక్కువే సార్. ఇందాక సార్ అన్నట్టు ఎస్కేఎం గారు చాలా అంటే సార్ ఉన్న పొజిషన్కి మాకు ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కానీ ఎప్పుడు ఒక టీం చేస్తున్నారు, ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేశారండి సార్. ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్కి వచ్చి ముందుండి, నేను ఒక్కోసారి డల్ అయినా, నేను నార్మల్గా ఉన్నా, నా పొజిషన్ కూడా తీసుకొని ఒక సినిమాకి హీరోలో చేశారండి నరేష్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక సీన్ ఉంటుందండి, అదే ఎమోషనల్ సీన్. ఆ రోజు సీక్వెన్స్ చేస్తున్నాం షూటింగ్, 9 అయిపోయింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ గారు 9 తర్వాత చేయరు, రెస్ట్ తీసుకుంటారండి. ఆ రోజు
3 వరకు చేశారండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఆ సీన్ బాగా రావాలని చెప్పి కష్టపడి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, సీతాగానే అనన్య, అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ అనన్య, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరికీ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి సార్. మా లిరిక్ రైటర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా సార్ మొత్తం అంతా. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీలా ఇండస్ట్రీలో చాలా మంది ఉండాలి సార్. ఇలా నానిని మీరు దగ్గరికి తీసుకొని నానికి నీకు మంచి కెరీర్ ఉందని మీరు ఇనిషియల్ ఏజ్లో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే నా లక్కీ శ్యామ్ చేతన్ భరద్వాజ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ అనుకున్నట్టే 3వ బ్లాక్ బాస్టర్ కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవీనా థ్యాంక్ యూ అన్న. అంటే ఎప్పుడు చాలా కష్టపడేవాడు అండి. ప్యాడు పెన్ను పట్టుకొని పక్కన తిరుగుతూనే ఉండేవాడు. ఏమైనా బెటర్మెంట్ చేయొచ్చా, ఇంకేమైనా బెటర్మెంట్ చేయొచ్చా అని. పెద్దోడైనా సరే మీకు కొన్ని మాట్లాడినందుకు భరించాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిజంగా అంటే ఈ పాపని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుని అందరూ చేసేసారు. నేనే లాస్ట్ అయిపోయాను. శాన్వి నాకు ఫస్ట్ చిన్న పాప క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం ఉన్న ఒక క్యారెక్టర్ కదా, ఎవరు చేస్తున్నారని డిస్కస్ చేసినప్పుడు ఇలా రాజా గారి వాళ్ళ అమ్మాయి చేస్తున్నారంటే నేను ఏమైనా ప్రొడ్యూసర్ గారు అమ్మాయిని పెడుతున్నారా అది ఇదని ఒక దాంట్లో నేను అనుకున్నాను. అయిపోయింది. నేను ఫుటేజ్ చూశానండి. ఫుటేజ్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. నాన్నతో ఏంటని అమ్మాయి ఇలా పర్ఫామ్ చేస్తుంది అని అంటే సర్లే చాలా బాగా చేస్తుంది అనుకున్నాను. ఒకసారి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూస్తూ డబ్బింగ్ స్టూడియోలోనే సతీష్ అన్నతో మళ్ళీ ప్లే చేయించుకున్నాను. ఒకసారి పెట్టండి అని అంటే చిత్త కొట్టేసింది డబ్బింగ్. అంటే ఈ వయసులో అమ్మాయి సింగిల్ టేక్లో చెప్పిందంటే డబ్బింగ్. నేను షాక్ అసలు. ఇప్పటికి నేను అమ్మాయికి 10 సార్లు చెప్పింటా. నాట్ బికాస్ ఆఫ్ రాజేష్ గారు అమ్మాయిని కదా ఎవరు కదా, అమ్మాయికి 10 సార్లు చెప్పింటా. అమ్మ చాలా బాగా చేస్తావు అమ్మ డబ్బింగ్, మాకే కొంచెం కష్టమవుతుంటుంది డబ్బింగ్ చెప్పడం. ఈ ఏజ్లో సింగిల్ టేక్లో అమ్మాయి తలపట్టుకొని ఏడ్చి ఒక ఎమోషన్ ఉంటుంది చెప్పడం. చాలా మంచి కెరీర్ ఉంటుంది మనకు. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. యుక్తి థ్యాంక్ యూ యుక్తి ఫర్ సపోర్టింగ్. పర్టికులర్లీ ఇలాంటి సినిమాకి మన కో యాక్టర్ కానీ సపోర్టివ్ ఉంటే మనం ఏం చేయలేం. ఈ సినిమాకి ఫ్రమ్ దట్ డే ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నది యుక్తి. కిరణ్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం చెప్పు అని చెప్పి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ యుక్తి. నాని నాని అంటే బేసిక్గా ఒక తర్వాత నేను ఏదో ఒక ప్రాపర్ కంటెంట్ బేస్డ్ సినిమా ఏదో స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది. అది చేద్దామని ఒక ఉద్దేశంలో ఉన్నా. అప్పుడు నాని వచ్చి అన్న లేదన్నా నీ ఎనర్జీ మిస్ అవుతుంది, ఒక సబ్జెక్ట్ చెయ్యన్నా, ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చెయ్యన్నా, నీ గ్రౌండ్లో ఉన్న బేస్ అంతా అదే అన్నా, నువ్వు చెయ్యన్నా, మాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నా, నేను చెయ్యన్నా అంటే నేను నిజం చెప్తున్నానండి 10 సార్లు ఆలోచించానండి. అంటే చేద్దామా వద్దా, సరే కంటెంట్ సినిమాలు ప్రాపర్ థ్రిల్లర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అది చేద్దామంటే నాని ఒకటే అన్న సరే అవన్నీ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో సినిమాని చేస్తే లాక్కస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాలు చేస్తేనే కదా నా బేస్ ఏర్పడేది. నీకు ఎస్ఆర్ కళ్యాణప్పుడు అదే ఏర్పడింది. అది చెయ్యన్నా అని నేను 10 సార్లు 12 సార్లు వెంటబడ్డాడండి. నేను ఒకనొక టైంలో నాని అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు మిడ్నైట్ 2 గంటలకేమో కాల్ చేసి అన్న అర్జెంటుగా మాట్లాడాలని వచ్చి ఫుల్ తాగేసి నా దగ్గరికి వచ్చి అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు వచ్చి కే ర్యాంప్ అనే సినిమా ఎందుకనా అని నువ్వు తీసావని చెప్పి నాకు హగ్గిస్తా ఉన్నాడు. ఆ హగ్ ఇంతవరకు ఇవ్వలేదండి. ఇప్పుడు ఇవ్వడానికి వెయిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ నేను ముందు కూడా చెప్పాను, సినిమా ఎంత దూరం వెళ్తుందో ఎవరికి నచ్చుతుందో ఎలా వెళ్ళినా సరే ఈజ్ లైక్ ఎ బ్రదర్. ఎప్పుడు ట్రావెల్ బాగుండి ఒకరి మనిషి కోరుకుంటూ ఉంటే ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది, చాలా దూరం వెళ్తాం. ఐ విష్ ఆల్ ద గుడ్ లక్ అండి. ఐ విష్ ఆల్ ద గుడ్ లక్. ఇంకెవరన్నా మిస్ అయినా సారీ అండి. ఎవరన్నా మిస్ అయింటే అందరి గురించి మాట్లాడాలనుకున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళ గురించి మాట్లాడాలండి. నాకు తెలిసి నా కెరియర్లో ఫస్ట్ టైం అండి ఈ సినిమా. ఇక్కడ అందరూ ఉన్నారు, నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు అందరూ. 90% ఆఫ్ ద మీడియా ఫస్ట్ షో పడిన తర్వాత నాకు కాల్ చేసి సినిమా అద్భుతంగా ఉంది, మేము పడి నవ్వుతున్నాం, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి 90% ఆఫ్ ద మీడియా నాకు కాల్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం నాకు కాల్ చేసి 90% ఆఫ్ ద మీడియా నా వెనకాల నుండి సపోర్ట్ చేశారు. అన్న అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అది ఇదని సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రేక్షకుల గురించి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి. నేను నమ్మాను అంటే నా ఉద్దేశంలో ప్రతిసారి గొప్పది అవసరం లేదు.
కొన్నిసార్లు మన పక్కన ఉండోళ్ళే మన ఫ్రెండ్ అనుకోవచ్చు, మామ అని పిలుచుకున్నాడు అవ్వచ్చు, మచ్చ అని పిలుచుకున్నాడు, వీళ్ళు చాలా మంచోళ్ళు. ఒక్కోసారి మన వాళ్ళే మనకు కావాలనిపిస్తుంది. కొంతమంది ఎవరు బాగా ఉండి రేపు చాలా గొప్పడు అన్నిసార్లు గొప్పడు మనకు వద్దండి. మన పక్కన ఉన్న ఫ్రెండే చాలా సరదాగా చాలా సందర్భాల్లో బాగుంటాడు. కేరామ్ సినిమా అలాంటిదని నేను చాలా గట్టిగా నమ్మాను. ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలియకే కదా, నాకు తెలిసి నేను ఏ సినిమా చేస్తున్నాను. యాజ్ ఎ యాక్టర్గా నేను అందరినీ క్యాటర్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ యాక్టర్గా నేను అన్ని రోల్స్ చేయాలి, అందరినీ మెప్పించాలి. నేను పదే ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సినిమా అనేది మనకు నచ్చిందే సినిమా కాదు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల టేస్ట్లు ఉంటాయి. మనకు నచ్చిన టేస్టే బాగుంది, ఇంకెవరిది బాగాలేదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. పదే ఇప్పుడు మా ఊళ్ళోకి వెళ్ళి మేము సినిమాలు చూస్తూ ఉంటాం, పండగ పూట సినిమాలు చూస్తూ ఉంటాం. నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే అన్న, మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తాం ఈ సినిమా, మేమేదో అద్భుతం చేశాము, చాలా పెద్ద గొప్ప కథ తీసాము, దీంట్లో ఇన్ని లాజిక్లు ఉంటాయని నేను ఏ రోజు చెప్పలేదు. ఈ విషయం నాకు ఇది వస్తుందని తెలిసే నేను రేపు రిలీజ్ అనగానే ముందు రోజు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న పండగ పూట మన పండగ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా, థియేటర్లో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు, నన్ను నమ్మండి, ఈ మొహం చూసి నమ్మి థియేటర్కి వెళ్ళండి మీరు నవ్వుకుంటారు అని పదే ఎందుకు చెప్పాను అంటే ఇది నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. ఎన్నైనా నేను ఎవరిని అసలు ఏం లేదండి. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్. నేను అందరి ఒపీనియన్స్ని చాలా 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 ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కునే కదా, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అదేం తప్పులేదు. సో మార్నింగ్ లేసేలోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్టర్ సిచ్యువేషన్ ఉంది. సేమ్ మళ్ళీ నాకు 2021 ఆగస్టు 6 ఎస్ఆర్ కళ్యాణంలోకి ఏం జరిగిందో అదే జరిగింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను, నేను చూస్తున్నాను, నా ఇన్స్టింక్ట్ నాకు ఒకటి చెప్తుంది, అరే నేను నమ్మాను కదా, నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు, ఏం జరుగుతుంది అని డిస్కనెక్టెడ్ ఉన్నాను. 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు, ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే, నేను ఒకటే అన్నాను సార్, నేను నమ్ముతున్నాను సార్, ట్రస్ట్ మీ నేను నమ్ముతున్నాను సార్, నాకేదో లేకపోతే నేను అది గట్టిగా నమ్మను సార్ అన్నాను. సార్ కూడా ఒకటే మాట అన్నారు, సార్ మీరు ఏం చెప్తే సార్, లేదు సార్ నేను నమ్ముతున్నాను, మన ఇద్దరం ఎంతవరకైనా వెళ్దాం సార్, ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు. ఇద్దరం పరిగెత్తాం, వీలైనంతగా చెప్పాం, లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని. ఆనెస్ట్గా చెప్తున్నానండి, నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు, కానీ కేరామ్ సినిమాకి జరిగింది మాత్రం లిటరలీ సంథింగ్ రియల్లీ బిగ్ అండ్. అంటే మ్యాట్ని నుంచి అసలు ఎక్కడ చూడు హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని, నాకు హిట్ అవుతుందని తెలుసండి, ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి. తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరున చెప్తున్నాను, చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి, నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్ రావచ్చు, వచ్చి ఉండొచ్చు ఏమైనా, కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా వినయంగా చెప్తున్నానండి, మాట వేరేగా తీసుకోవద్దండి. అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు. నాకున్న తెలివి కొద్దీ, నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మనందరం సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. చిన్నోడు చెప్తున్నాను, మేబీ నేనైనా తప్పుగా మాట్లాడేది ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. మనందరం ఒకటే అండి, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, అందరం ఈక్వల్గా నవ్వుకుందాం. మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి. చాలా చిన్న మాట చెప్పడానికి బట్ చెప్పాలనిపిస్తుంది. మనందరం చాలా బాగున్నామండి, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం. పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న, మీరందరూ ఒక్క స్టెప్ ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న, నాలంటూ చాలా మంది వస్తారన్న, ఆ ధైర్యం వస్తుంది అన్న చాలా మందికి. సరే మీరు తప్పులు చేయమన్నట్లే, ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం, ఎందుకంటే మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్ని మేము కరెక్ట్గా చేయలేం, టైం పడుతుంది. మేము సెటిల్ అవ్వడానికో గట్టిగా నిలబడడానికో ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు పెట్టింది, మేబీ ఇంకా కొంత టైం పట్టవచ్చు, ఇంకా ఏమైనా సెటిల్ అవుతాం, కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం, తప్పుడడుగులు వేస్తూ ఉంటాం. వీలైనంత చిన్న సపోర్ట్, ఒక పుష్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే, అరే మనం ఇక్కడ సాధించచ్చేమో, మనం ఇంకైనా మంచిగా చేయించచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న. ప్లీజ్ ట్రై టు సపోర్ట్. మీడియా వాళ్ళకి అయితే నేను నా సినిమా గురించి అన్నట్టు, మళ్ళీ ఇప్పుడు ఏదో నా సినిమా ఓకే అండి, ఏదో మొండినా కొడుకుని ఏదో చేసుకుంటాను, ఏదో ఒకటి అయిపోతే మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. బట్ మీరందరూ ఒక అడుగు ముందుకు వచ్చి ఒక సినిమాని
మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే మనం చాలా బాగుంటాం. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇందాక మా సార్ ఎస్కేఎన్ గారు చెప్పింది నిజం. ఖచ్చితంగా మనం ఒకటే, మనందరం బాగుంటే అందరం కలిసి ముందడుగేస్తాం కదా. ఎందుకు అరే నవ్వుకుంటూ పని చేసుకుంటాం కదా. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదండి. మనందరం ఈక్వల్. ఒక రోజు ఒకటి 8 గంటలు పని చేయొచ్చు, ఒక 4 గంటలు పని చేయొచ్చు, ఒక 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు, ఒక 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఎప్పుడు గొప్ప కాదు, అందరం సమానం అండి. అందరం సపోర్ట్ చేసుకుందాం ఈక్వల్గా. అండ్ ఈ మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించింది, చాలా చిన్న ఈ మాటలు నేను మాట్లాడకూడదు నాకు తెలియదు, బట్ చెప్పాలనిపించిందండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. కేరామ్ సినిమాని ఇంత గట్టిగా సపోర్ట్ చేసినందుకు, నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి సినిమాలండి. కిరణ్ అబ్బవరం అనే పేరు నా మొహం పోస్టర్ మీద ఉంటే మీరు గుండెల మీద థియేటర్కి వెళ్ళిపోవచ్చురా అనిపించేలా సినిమాలు చేస్తానండి. మా సినిమా మా ప్రొడ్యూసర్ ఇందాక చెప్పినట్టు చెన్నై లవ్ స్టోరీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్. ఆ సినిమా ప్రతి ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను. మీరు ఇచ్చిన సక్సెస్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. కేరామ్ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. ఎవరైనా సినిమా చూడాలంటే చూడండి, ఖచ్చితంగా మీరు థియేటర్లో నవ్వుకుంటారు. అండ్ హ్యాపీ దివాళీ అందరికీ. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడుక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, వేరే 47K అని. అది తెలుగు తమిళ కుక్క తొక్కుతావా సినిమాని, తొక్కరా మగాడు వైపు మగవాడిగా చదువుతున్నా. మళ్ళీ ఒక ఇంటి సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? గురి చేయాలి అడి రోడ్డు మీద, మా మీద బతికే నా కొడుక. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. అండ్ ఐ థింక్ ఒక్కసారి హాస్య కూడా స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. శాన్వి ఆల్రెడీ ఇక్కడ ఇంకొక ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అడ్వాన్స్ కూడా వచ్చేసింది. సో హాస్య ఒక్కసారి నా స్టేజ్ పైకి వచ్చేసి కిరణ్ గారు, శాన్వి అండ్ హాస్య మాకు ఒక పిక్చర్ కావాలి ఈ బ్లాక్ బస్టర్ సందర్భంగా. సో హాస్య మూవీస్ ఇంకొక బ్లాక్ బస్టర్ ని ప్యాక్ చేసుకున్న సందర్భంగా we have హాస్య అండ్ Q&A ఉంది మనకి. Can we have the chairs on stage? సో ప్రొడ్యూసర్స్ ఇద్దరిని, అలాగే డైరెక్టర్ ని, హీరోయిన్ ని